మనోడు అని నమ్మితే నా మనోభావాలతో ఆడుకున్నాడని బాధపడ్డాడు మన సచిన్ టెండూల్కర్. ఆ బాధ ఏంటో ఒకసారి చూద్దాం. భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. 24 ఏళ్ల పాటు టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జెంటిల్మెన్ గేమ్ నుంచి నిష్క్రమించిన రోజు అది. వాంఖేడ్ స్టేడియంలో సొంత అభిమానుల మధ్య వెస్టిండీస్తో జరిగిన టెస్ట్తో అతడు క్రికెట్ గుడ్ బై చెప్పేశాడు. సచిన్ చివరి ఇన్నింగ్స్ అతడికి ప్రత్యర్థి జట్టు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం, భారత ఆటగాళ్లు తమ భుజాలపై సచిన్ మోస్తూ వెళ్ళడం, సచిన్ పిచ్ను ముద్దాడటం, అభిమానులు సచిన్ సచిన్ అంటూ ఎమోషనల్ అయిన దృశ్యాలు ఇంకా అభిమానుల కళ్ళ ముందే కదలాడుతున్నాయి. అయితే ఆ రోజు ఒక ఘటన తనను చాలా ఇబ్బంది పెట్టిందని వాపోయాడు సచిన్. కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. తన తల్లి సమక్షంలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు. ఆ క్షణాలు మళ్ళీ రావన్నాడు. అయితే ఆ మ్యాచ్లో కెమెరామెన్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని వాపోయాడు మాస్టర్ బ్లాస్టర్. అతడు తన మనోభావాలతో ఆడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరుగుతోంది మన దగ్గర కాబట్టి కెమెరామెన్ మనోడు అని నమ్మితే అతడు ప్రత్యర్థి విండీస్కు ఫేవర్గా పనిచేసినట్లు అనిపించిందన్నాడు. ఆ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యా. నా ఆఖరి మ్యాచ్లో నేను బ్యాటింగ్కు దిగే టైంలో భావోద్వేగానికి గురయ్యా. వెస్టిండీస్ జట్టు నన్ను చాలా గౌరవించింది. స్టేడియంలోని ప్రేక్షకులు హర్షాధ్వానాలతో స్వాగతించారు. అయితే కెమెరామెన్ మాత్రం నా ఎమోషన్స్తో ఆడుకున్నాడు. చివరి ఓవర్కు ముందు అతడు మా అమ్మతో పాటు భార్య అంజలి, పిల్లల్ని బిగ్ స్క్రీన్లో చూపించాడు. దీంతో నేను బ్యాటింగ్పై సరిగ్గా ఫోకస్ చేయలేకపోయా. ఎమోషన్స్ నుంచి బయటపడలేకపోయా. మళ్ళీ కుదురుకునేందుకు కొంచెం టైం పట్టింది. కెమెరామెన్ వెస్టిండీస్కు సపోర్ట్గా ఉన్నట్లు అనిపించింది. బహుశా అతడికి వెస్టిండీస్ పాస్పోర్ట్ ఇచ్చారేమో అని సచిన్ చెప్పుకొచ్చారు.